కృష్ణ చరణాంబుజంలో విడపరచాలి. కామ క్రోధ మోహాలను జ్ఞానాగ్నితో కాల్చివేయాలి. సత్సంగము చెయ్యగా చిత్తశుద్ధి కలుగుతుంది. సర్వమానవులను ఒక్క తల్లి సంతానంగా చూడాలి. మన చర్యల వల్ల ఏర్పడే బంధాలను భగవంతుని ఆశ్రయంతో కట్టి చేయవచ్చు. కర్మలు సద్గుణాలతో కూడినవై ఉండాలి. కృష్ణుని పాద సేవ మనల్ని బంధాల నుంచి విముక్తి చేయగలదు. కామం క్రోధం మోహం మనిషిని నాశనానికి దారి తీస్తాయి. వాటిని జ్ఞానంతో జయించాలి. జ్ఞానాగ్ని అన్నది లోపలి అజ్ఞానాన్ని కాల్చే శక్తి. సత్సంగం అంటే సద్గురువు లేదా భక్తుల సమాజం. అక్కడ నుంచే మన చిత్తం శుద్ధి పొందుతుంది. చిత్తశుద్ధి కలిగితే ఆధ్యాత్మిక విజ్ఞానం కలుగుతుంది. ప్రతి మానవుడిని సమానంగా చూడాలి. వివేచన లేకుండా ప్రేమతో జీవించాలి. జాతి మతం వర్గం అనే భావాల నుంచి పైకి ఎదగాలి. మానవత్వమే మతంగా భావించాలి. కృష్ణుడి చూపులో అందరూ సమానులు. పద్ధతి ద్వారా ఈ సమానత్వాన్ని గ్రహించగలుగుతాం. ఇతరుల సేవ చేయడం కూడా కృష్ణ సేవే. మన గుణాలే మన అభివృద్ధికి దిక్సూచి. కర్మ భక్తి జ్ఞానం ఈ మూడు సమంగా ఉండాలి. కృష్ణ స్మరణతో జీవిత లక్ష్యం స్పష్టమవుతుంది. మన మనసు శుద్ధిగా ఉండటం భగవత్ ప్రాప్తికి మార్గం.